హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిరీష. చాలామంది ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే పీసీఓడి వలన ప్రెగ్నెంట్ అనేది కాలేకపోతున్నారు. దీన్ని ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటాము. సో పీసీఓడి మనకి సివియర్గా ఉన్నప్పుడు, అందులో నీటి బుడగలు ఎక్కువగా ఉన్నప్పుడు కావాల్సినంత మనకి ఎగ్ రిలీజ్ కాకపోవడము, ఎగ్ రప్చర్ కాకపోవడం, అందులో నుంచి అండం విడుదల కాకపోవడము, దీనివలన ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో మనకి సివియర్గా పీసీఓడి ఉన్నప్పుడు మెడికేషన్స్ తోటి ఒకవేళ ప్రెగ్నెన్సీ కాకపోతే చాలామంది ఐఏ అండ్ ఐవీఎఫ్ వరకు వెళ్తున్నారు. సో దానికంటే బిఫోర్గా మనకు ఒక సింపుల్ సర్జరీ ఉంటుందండి, లాప్రోస్కోపిక్ పీసీఓడి డ్రిల్లింగ్. అంటే మనకి ఈ పీసీఓడిలో ఏదైతే నీటి బుడగలు ఉన్నాయో మనం లాప్రోస్కోపిక్ ద్వారా దాన్ని కరెంట్ యూజ్ చేసి మేము రప్చర్ అనేది చేయడం జరుగుతుంది. దాని వలన మనకి ఎగ్ అనేది తొందరగా రిలీజ్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ కూడా విత్ మినిమల్ మెడికేషన్ మనకి పాజిటివ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఒక బిఫోర్ దానికి వెళ్ళే ముందు, ఐవీఎఫ్ వెళ్ళే ముందు ఒకసారి ఈ సర్జరీ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి ఒక 1 yearలో బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి.